రోజు అనగా 19 డిసెంబర్ పెందుర్తి 96వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్ల రామానాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పెందుర్తి వెలమ మహిళలు ఎంతో మంది ర్యాలీలో వెళ్తున్న లెక్కల నాయుడు బాబుని సన్మానించారు. అలాగే పూలతోట బొకేలతో పూల దండలతో స్వాగతం పలికారు. గ్రామ స్థాయి నుంచి స్టేట్ లీడర్ వరకు అంచెలంచెలుగా ఎదిగిన నెక్కెల నాయుడు బాబు గారు రాష్ట్ర కొప్పుల వెలమ 56 సంఘముల రాష్ట్ర కప్పుల వెలమ లీడర్గా పదవిని తెచ్చుకొని ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం రహదారిపై పెందుర్తి నుంచి వెళ్తూ ర్యాలీలో అందరినీ ఆహ్వానాలు స్వీకరిస్తూ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ పదవి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఆయన పుట్టిన కులంకు ఆదర్శప్రాయుడుగా పెద్దగా ఎదిగినందుకు యావత్తు వెలమ కులం గర్విస్తుంది. జగన్మోహన్ రెడ్డి మన కులంకు ఇచ్చిన విలువకు మనం గర్వపడుతున్నాము అని స్వాగతం ఉపన్యాసంలో మాట్లాడుతూ కొప్పుల వెలమ కులం అభివృద్ధి చెందాలని పెందుర్తి మండలం ఎక్స్ పార్టీ డైరెక్టర్, ఎక్స్ ఎంపీటీసీ శ్రీ గొర్ల రామానాయుడు గారు అన్నారు. కార్యక్రమంలో భారీగా మహిళలు మరియు వెలమ కులస్తులు పాల్గొన్నారు. రోడ్డు ముందుకి అరే చిన్నగిట్టు రాజు రాజు చిన్నగిట్టు ఏం మాట్లాడాలా కవరేజ్ చేస్తుండ్రా వచ్చే శనివారం అందరూ ఇక్కడ మీటింగ్ అవుతాం 6 గంటలకి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం 18ని ఎలాగ వెళ్ళాలి అనేది చెప్తారు. జనవరి 18 తర్వాత మనం ఇంటికి వెళ్తాం. రేపు శనివారం మాత్రం ఇక్కడ మీటింగ్ అంటే ఏం చేద్దాం, ఎలా చేద్దాం సాయంత్రం 6 గంటలకి. సాయంత్రం 6 గంటలు 26వ తారీఖున రేపు వచ్చే శనివారం 6 గంటలు సాయంత్రం. క్రిస్మస్ మరుసటి రోజుని అంతే. మళ్ళీ మీరంతా ఏమో మిస్ అయిపోతాయి. ఆ తర్వాత రామ్నాయుడు అని ఆ తర్వాత రామ్నాయుడు అనేది బయట
జగన్ గారు అన్ని కులాలను కూడా ఏకం చేసి అందరికీ కూడా న్యాయం చేయాలనే సందర్భం వచ్చిన ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఇచ్చినటువంటి 56 కులాల్లో మా కొప్పలవెల్లం కులానికి నెక్కల నాయుడుబాబు అనే గౌరవనీయులు పెద్ద మనిషి అన్నీ తెలుసని చెప్పి ఆయన నమ్ముకొని ఈ చైర్మన్గా ఆయనకి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతూనే ఉన్నాం. మరి అలాగే మా కులాన్ని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఆయన అన్ని కోణాల్లో కూడా చూస్తూనే ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. మరి ఈ పదవి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా పదవిని అలంకరించినటువంటి నెక్కల నాయుడుబాబు గారికి మరి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కులాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మా కులంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఇవ్వాలని, చేయాలని, అలాగే ప్రజా సంక్షేమంలో అన్ని పథకాలు కూడా ఏ రకంగా అయితే అన్ని కులాలకు అందుతున్నాయో మరి మా కులం వెనుకబడుతనాన్ని లేకుండా చేయడానికే ఆయన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాయుడుబాబు గారికి మనస వాచ కర్మ మా వెలమ కులస్తులు అందరూ కూడా పేరు పేరున ఆయన మమ్మల్ని అందరినీ కూడా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం కులాల సృష్టించి 56 కులాలకి చైర్మన్లు, డైరెక్టర్లు నియమించడం జరిగింది. మరి అందులో భాగంగానే మాకు అంటూ ప్రత్యేకత గుర్తించి కొప్పలవేలమ చైర్మన్గా మా కులం తరఫున నెక్కల నాయుడుబాబు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. మరి నిన్న అక్కడ విజయవాడలో ప్రమాణస్కారం చేసి ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ నుంచి వస్తున్నారు. ఆయన్ని గౌరవంగా ఆహ్వానించడం కోసం ఈరోజు పెందుర్తి సెంటర్లో మా వెలమ సోదరులందరూ ఆహ్వానించడం భారీ ఎత్తున రావడం జరిగింది. దీనికి వెలమ సంఘం చైర్మన్ తరఫున మేము అందరం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. ఈరోజు మా అందరికీ కూడా శుభదినం. వెలమ అంటే కొప్పల వెలమ కమ్యూనిటీకే ఒక మంచి రోజులు వస్తున్నాయని అనడానికి ఇది ఒక మంచి తరుణం. ఈరోజు మా యొక్క కుల నాయకులు నెక్కల నాయుడు గారిని, నాయుడుబాబు గారిని ఈరోజు వెలమ కమ్యూనిటీకి, కొప్పల వెలమ కమ్యూనిటీకి చైర్మన్గా చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇప్పుడు ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. పెందుర్తి నుంచి ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఈ పెందుర్తి నియోజకవర్గ పెద్దలందరూ గొర్రెల రామనాయుడు గారు, అలానే మిత్రులు బ్రదర్స్ అందరూ కూడా, మా యొక్క కుల పెద్దలందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున మందుగుండ సామాగ్రితో, పూలమాలలతో సన్మానం చేసుకోవడానికి, ఆయనకి ఆహ్వానం పలకడానికి అందరమీ కూడా ఇక్కడ మహిళా లోకం అనేది మీరు వెనక చూస్తూ ఉన్నారు. వారు కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారీగా వచ్చి ఆయనకి ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇక నుంచి మంచి రోజులు కొప్పలవెలమ కమ్యూనిటీకి వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నేడు శుభదినం అండి. మన నెక్కల నాయుడుబాబు గారు వెలమ సంఘ అధ్యక్షులుగా, చైర్మన్గా ఎన్నికైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ నాళ్ళకి వెలమ సంఘానికి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాం అండి. ఇప్పటి వరకు మేము ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు. మహిళలు అందరూ ఆనందిస్తున్నాం. మా మహిళా లోకానికి వాళ్ళు తోడుగా ఉంటారని ఆశిస్తూ